ఏంటి మావయ్య, దారి తప్పావా లేక ఆ యశోధర ఏమైనా ప్లాన్ చేసిందా? అమ్మ ఎలాగూ కాకుండా పోయింది, ఈ మాయ కూడా కాకుండా పోతాడనుకున్నావా? ఓహో, పాపని కిడ్నాప్ చేస్తాను భయపడుతున్నావా? ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్త ప్లాన్ ఏమైనా వేసావా? శంకర్, రే శంకర్, ఫైల్ దొరికిందిరా? ఆ ఫైలేగా? ఇదే. దొరికిందా? అన్నా ఫైల్ దొరికిందన్నా. ఎలా గుర్తుపెట్టారు? అదే అన్నా, ఆ చంద్రముఖి ఫోటో ఉంది ఇందులో. జాగ్రత్త, వాటిని జాగ్రత్తగా తీసుకుని ఇంటికి వచ్చేయండి. ఓకే, అదరా వెళ్దాం. రాయ్ దగ్గరికి వచ్చాడు కింద పడే. పాప నుంచి తీసుకొచ్చారా? పాపం తీసుకో, జాగ్రత్త. రాయ్ పూజ, పాపకేం కాలేదుగా? ఏం కాలేదు కదా. రావడదాం. త్వరగా ఎక్కడికెళ్ళుంటాడు రీడు? అన్న తెలిస్తే తిడతాడే. అవునా? ఏం చేయాలి ఇప్పుడు?
పద, అటు వెళ్దాం. పద. నమస్తే బాబు. మీరేంటి ఇక్కడ? అది ఫ్రెండ్ వస్తానంటే వెయిట్ చేస్తాను. ఓకే. ఏం చేద్దారు ఇప్పుడు? అన్న ఫైల్ అడుగుతాడుగా. అదే అర్థం కావట్లేదనా. ఏంటి పూజ ఇదంతా? చాలా విచిత్రంగా ఉంది. ఆదిగాడొచ్చి మన ఇద్దరికి చెప్పి మరీ పాపని కిడ్నాప్ చేయటం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు. పూజ, ఏంటిదంతా? ఇదంతా ఎవరు చేసుంటారు? అదే అర్థం కావడం లేదు. దొంగలేమైనా వచ్చుంటారా? నీ వస్తువులు ఏమైనా పోయేమో చూడు. రిపోర్ట్స్ కోసం అక్క తమ్ముడి ప్లానా ఇది? ఈ రిపోర్ట్స్తో వాళ్ళు నా కొంప ముంచక ముందే ఏదో ఒకటి చేయాలి. ఏంటి పూజ, వస్తువులు ఏమైనా పోయాయా? లేదు, ఏమీ పోలేదు. ఏంటంత టెన్షన్గా ఉన్నావు? ఇల్లు ఎవరిలా చేసుంటారా అని ఆలోచిస్తున్నాను. నాకు అదే అర్థం కావట్లేదు. ఇంట్లో వస్తువులు ఏమీ పోలేదంటున్నావు. ఇల్లంతా దేనికోసం వెతికినట్టుంది. దేనికోసం వెతుకుంటారు? యశోదరకు కావాల్సింది ఏదో ఇక్కడ ఉండుంటుంది. దానికోసమే మనల్ని డైవర్ట్ చేసి ఇల్లంతా వెతికారు. లేదంటే ఆది మనకి చెప్పి మరీ పాపని కిడ్నాప్ చేయటం ఏంటి? అది కాక కావాలని మనకు దొరికి మరీ తన్నులు తిన్నాడు. నిజమే కార్తీక్, నాకు అదే అనిపిస్తోంది. కానీ వాళ్ళకి కావాల్సింది నేనే కదా. నేను అక్కడే ఉన్నాను. నేను కాకుండా మన ఇంట్లో వాళ్ళకి కావాల్సింది ఏముంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు. రిపోర్ట్స్ కోసం ఒక్క తమ్ముడి ప్లానా ఇది? ఈ రిపోర్ట్స్తో వీళ్ళు నా కొంప ముంచక ముందే నేను ఏదో ఒక ప్లాన్ చేయాలి. తన్నులు తిన్నా వాళ్ళ బుద్ధి మారటం లేదు, చూసావా? ఇంకా నన్ను నీకు దూరం చేయడానికి ఏవో కొత్త దారులు వెతుకుతున్నారు. వాళ్ళు మారరు పూజ. వాళ్ళ ప్రయత్నాలు ఆపాలి అంటే మన పెళ్లి జరగాలి. అప్పటి వరకు వాళ్ళు నన్ను వదిలేలా లేరు కార్తీక్. నాకు చాలా భయంగా ఉంది. భయపడకు పూజ. వాళ్ళ ఆలోచన అంతా
నిన్ను నాకు దూరం చేసి నిన్ను ఒంటరిదాన్ని చేయాలనే. దూరం చెయ్యాలి అంటే మళ్ళీ ఏదో కట్టుకథ అల్లి నా దగ్గరికే వస్తారు. వాళ్ళ మాటలు నమ్మితే కదా నిన్ను నాకు దూరం చేయటానికి. యశోధర చచ్చేంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇలా ఎంతకాలం? అందుకే మన పెళ్లి జరగాలి అంటున్నాను. మన పెళ్లి జరగాలి అంటే రాధిక ఆంటీని బయటికి తీసుకురావాలి. వాళ్ళేం చేస్తున్నారో అని ఆలోచించడం మానేసి మనం రాధిక ఆంటీని ఎలా బయటికి తీసుకురావాలో ఆలోచించాలి. పూజ, చెప్పానుగా నీకేం భయం లేదని. త్వరలోనే మన పెళ్లి జరుగుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ పూజ, పాప జాగ్రత్త. ఉమ్. ఎందుకొచ్చావు? నిన్ను చూడటానికి మాత్రం కాదు. ఎవరిని చూడాలన్నా నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. మా అక్క కోసం వచ్చాను. మర్యాదగా తప్పుకో. అక్క కోసమా? మీ అమ్మ ఉద్ధరించింది చాలక నువ్వు ఉద్ధరిద్దామని వచ్చావా? తను మాట్లాడే మూడ్లో లేదు. వెళ్ళే. ఆ మాట నువ్వు కాదు చెప్పాల్సింది, మా అక్క. ఏయ్, చెప్తే అర్థం కాదా? ఏంటే తగరెచ్చిపోతాం? తప్పగా. ఏయ్ ఏయ్, ఆగు. నిన్నే. నీతో నాకు మాట్లాడి, నిన్ను చూస్తే నాకు ఒళ్ళకి కంపరం పుడుతుంది. అలాంటప్పుడు నా ఇంటికి ఎందుకు రావడం? తలుపు తట్టగా తమ దరిద్రమంగం చూడాల్సి వస్తుందని తెలియక చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నావు. ఇంట్లో కాబట్టి మాట్లాడుతున్నా. ఇదే బయటది తెలిసేది. ఏం చేస్తావు? ఏం చేస్తావు? రాహుల్, అక్క ఏం రాహుల్, బాగున్నావా? బాగున్నానక్క. నిన్ను చూసిపోదామని వచ్చాను. శ్వేత, తలనొప్పిగా ఉంది. కొంచెం కాఫీ తీసుకొస్తావా? రా రాహుల్. కూర్చో. చెప్పు రాహుల్. ఇంకా నువ్వు దిగులు పడద్దని చెప్పిపోవడానికి వచ్చానక్క. ఏ? త్వరలో నీకు మంచి రోజులు వస్తున్నాయి. ఈ కేసు నుంచి బయటపడి మనం అందరం సంతోషంగా ఉంటాం. ఏంటక్క, నా మాట మీద నమ్మకం లేదా? నమ్మకం లేక కాదు రాహుల్. సంతోషం అనే పదానికి నాకు చిన్నప్పటి నుంచి పడదు. అందుకే అదెప్పుడూ నా దగ్గరికి రాదు. లేదక్క, నేనున్నాను. నీకోసం నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. త్వరలోనే నువ్వు ఈ కేసు నుంచి బయటపడతావు. రాహుల్, నిజానికి ఈ కేసుల గురించి, కార్తీక్ గురించి, వీళ్ళెవ్వరి గురించి నేను ఆలోచించడం లేదు. నాకు నా బిడ్డ ముఖ్యం. నా కూతురు నాకు దక్కితే చాలు. అక్క, అవును రాహుల్, నాకంటూ ఇప్పుడు ఏ ఆశలో ఆలోచనలు లేవు. నా బిడ్డ గురించి తప్ప. ఇక నా బిడ్డ గురించే నేను ప్రయత్నం చేస్తాను. చిన్నవాడివి, నువ్వు ఈ విషయాల గురించి పట్టించుకోకుండా నీ లైఫ్ సెటిల్ చేసుకోవడానికి చూసుకో. తమ్ముడిగా నీకంటూ నేను ఏదో ఒకటి చేయాలి కదక్కా. నీ సహాయం అవసరమైన రోజున
తప్పకుండా నేనే అడుగుతాను. అక్క, రాహుల్ తీసుకో. వద్దక్క, నేను కాఫీ తాగను. ఇదెప్పటి నుంచి? కొంతమంది కోసం కొన్ని వదిలేశాను. సరే అక్క, నేను బయలుదేరుతాను. అప్పుడేనా? కూర్చో. లేదక్క, పనుంది, వస్తాను. నాతో ఏం అవసరం వచ్చినా ఒక్క ఫోన్ చేయ చాలు, వస్తాను. ఓకే, బాయ్. ఏరా, 2 కప్పులు తేవచ్చు కదా. కాఫీలిచ్చి మర్యాద చేయాల్సినంత గొప్పవాడేం కాదక్క. తప్పుగా అర్థం చేసుకుంటున్నావురా. రాహుల్ చాలా మంచివాడు. ఒకప్పుడేమో గాని ఇప్పుడు చాలా మారాడు. అవును, అమ్మ మాటలు నమ్మి చాలా మారాడు. శ్వేత, ఒకే కోణం నుంచి ఆలోచిస్తే ఎలా? అతనిలోని అన్ని కోణాలు చూశానక్క. ఇంటి వరకు వచ్చాడు కదా, కాస్త పలకరిస్తే ఏం పోతుంది? అతన్ని చూస్తేనే గతం నన్ను పలకరిస్తుంది. నేను అతన్నెలా పలకరిస్తానక్క? అయినా అతని గురించి ఇంతసేపు మాట్లాడుకోవడం కూడా వేస్ట్. సారీ అక్క. ఈయన మన కాలు నొక్కమంటా అని తెలిసిపోయిందేంటి? ఏమండి, మనోళ్ళు కన్సూప్ మేరలో ఎక్కడా కనపట్లేదండి. వస్తారులే నారాయణ, రిపోర్ట్స్ ఎలా కూడా చేతికి చిక్కాయిగా, రానివ్వు. ఏమైనానండి, వ్రతం చేడ్డా ఫలితం దక్కడం అంటే ఇదేనండి. తన్నులు తింటే తిన్నారు గాని రిపోర్ట్స్ మాత్రం సాధించారండి. వెళ్ళింది కాదుగా. సర్లేండి. ఏమండి, ఇది ఆయింట్మెంట్కి దగ్గర నొప్పి కదండి, పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. కొట్టినోడు మామూలుడు అనుకున్నారా? డెఫినెట్ గా ఏదో ఒక ఎముక ఇరుగుంటుందండి. నా మాటని ఎముకల డాక్టర్ని కన్సల్ట్ చేయండి. బెస్ట్ అంటే చెప్పనండి, ఎక్స్రే తీయించుకోండి. ఆయింట్మెంట్ తో తగ్గుద్దా, ఆపరేషన్ దాకా వెళ్ళాలో తేలిపోద్ది. లేచానంటే అయిపోతావు. లేవలేరని మాకు తెలీదు. అసలు నేను పంపించాక సగం దరిద్రం వదిలిపోద్ది. వీడి పక్కనుంటే మన ప్లాన్లన్నీ ఫెయిల్ అవుతున్నాయి. నేను రాకముందు నా ప్లేస్ లో ఉంది తమరే కదండి, అప్పుడు మాత్రం ఇరగదీసిందే ఉంది. చెప్పాను కదండి, జారి ఉంటుందని. లైట్ గా ఇరుగుండొచ్చు కూడానండి, దాని తాలూకు ఎఫెక్ట్ అయింది. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నానండి. రేయ్, కొట్టుకోండి, బాగా కొట్టుకోండి. నేను సంతోషంగా ఉన్నప్పుడే కొట్టు చస్తుంటారు ఇద్దరు. ఛీ! రిపోర్ట్స్ ఇవ్వండిరా. ఫీజులు పోయిన ఫేసులు చూస్తుంటే తెలియట్లేదండి ప్లాన్ ఫెయిల్ అయిందని. నువ్వు మొయ్ మాట్లాడరేంట్రా? సార్ అది చంపేస్తాను. అసలు మధ్యలో ముసుకోడేవడరా? ఏం చేస్తామండి, మన కర్మకే అన్నట్టు కొత్త కొత్త క్యారెక్టర్లు ఎంటర్ అవుతున్నాయి. పక్కాగా ప్లాన్ చేశాను. పైగా దెబ్బలు కూడా తిన్నాను. ఈ ముసుకోడికి ఎలా తెలిసింది? చేతుల దాకా వచ్చి జారిపోయింది. ఆ రోజు పురుషోత్తం దగ్గర నుంచి లాక్కెళ్ళింది వాడే, మళ్ళీ ఈ రోజు వేల దగ్గర నుంచి లాక్కెళ్ళాడు. ఎవడా వాడు? ఆడెవడైనా మోగోడండి. ఇప్పుడు ఆ రిపోర్ట్స్ ఎలాగా? ఇప్పుడు కావాల్సింది ఆ రిపోర్ట్స్ గురించి కాదు, ఇప్పుడు తెలుసుకోవాల్సింది వాడి గురించి. ఎవడో తెలుసుకుంటే రిపోర్ట్స్ ఆటోమేటిక్ గా మన దగ్గరకు వస్తాయి. ముందు వాడెవడో తెలుసుకోండి. చందు
రిపోర్ట్స్ ని పురుషోత్తం నుంచి ఎవరో లాక్కెళ్లారా? చేసింది ఎవరో గాని చేయించింది మాత్రం పూజమే అయి ఉంటదండి. ఈ ముసుకోడికి ఎలా తెలిసింది? చేతుల దాకా వచ్చి జారిపోయింది. ఎవరు అసలెవరు? నేను చేసే ప్రతి పనికి పూజ అడ్డుపడేలా ఎవరు పూజకు సాయం చేస్తున్నారు? ఉండేది చందు, నారాయణ, నేను, రాహుల్. మా మధ్యలోంచే న్యూస్ బయటకు పోతోంది. చందుకు చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బు కోసం నారాయణ అన్న గడ్డి తింటున్నాడా? గత అనుభవాల వల్ల వాడంత ధైర్యం చేయలేడు. మరెవరు? స్పై క్యాములు పెట్టడంలో దిట్టైన ఆ డిఆర్ గాడేమైనా పూజతో చేతులు కలిపి ఇంట్లో కెమెరాలు పెట్టలేదు కదా? ఛ, నా అనుమానమే గాని వాడికంత సీన్ ఎక్కడిది? ఎప్పుడో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకెవరై ఉంటారు? రాహుల్, ఎక్కడి నుంచి? అలా బయటికి వస్తాను మమ్మీ. ఏంట్రా ఈ మధ్య కాస్త డల్గా కనిపిస్తున్నావు? ట్రాఫిక్లో వచ్చేసరికి. అంతేనా? పూజ గురించి ఏమైనా దిగులు పడ్డావా? అదేం లేదు మమ్మీ. అయినా అలా అడిగేవేంటి? 20 సంవత్సరాలు కలిసి పెరిగారు కదా, ఆ మాత్రం ఎఫెక్షన్ ఉంటుంది కదా. 20 సంవత్సరాలు నువ్వు కూడా పెంచు కదా మమ్మీ. నీకు ఎఫెక్షన్ లేదా? నా కూతురైతే ఉండేదేమో. దాని దురదృష్టం శ్రీధర్ కూతురైపోయింది. పెంచిన ప్రేమ కన్నా నీకు పగే ముఖ్యమా? 20 సంవత్సరాలు కేవలం పెంచాన్రా, కానీ దాని తండ్రి వల్ల అంతకంటే ఎక్కువ నరకం అనుభవిస్తున్నాను. ఆ నరకం ముందు ఈ పెంచిన ప్రేమెంత? అయినా ఏంటి, పూజని చూసి జాలి పడుతున్నావా? నాకెవరి మీద పగలేదు మమ్మీ. అందుకేనా పూజకి సాయం చేస్తున్నావు? నేనా? జాలి ఉన్న చోటే సాయం చేసే గుణం ఉంటుంది. జాలి నా మనసును ప్రశాంతతనిస్తుంది. సహాయం చేస్తే నిన్ను ఇబ్బంది పెడుతుంది. నిన్ను ఇబ్బంది పెట్టే పని నేనెప్పుడు చేయను మమ్మీ. ఏంటి మమ్మీ, నన్ను కూడా అనుమానిస్తున్నావా? నన్ను నేనే అనుమానించుకోవాల్సి వస్తుంది. మన ప్రతి విషయం పూజకి తెలిసిపోతుంది. అది ఎలా అనేది అర్థం కావడం లేదు. మన మధ్య విషయాలు బయటికి ఎలా వెళ్తున్నాయి మమ్మీ? అది అర్థం కాకే కదా చివరికి నిన్ను కూడా అనుమానించాల్సి వచ్చింది. మమ్మీ, నీ అందరినీ అభిమానిస్తాను. అంతకంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తాను. నా వల్ల అలాంటి పొరపాటు ఎప్పుడూ జరగదు. నిన్ను బాధ పెట్టినట్టున్నాను. ఇదేం మనసులో పెట్టుకోకే. నా లోపల దాచుకుని బాధపడలేక ఇలా అడిగేశాను అంతే. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. రాహుల్ కాదు,
సారీ మమ్మీ. 30 సంవత్సరాలు నీ పగ నీకెంత ముఖ్యమో 20 సంవత్సరాల తర్వాత దగ్గర నా చందు అక్క నాకంత ముఖ్యం. తనని కాపాడుకోవాలంటే పూజకు సహాయం చేయక తప్పదు. నీకు ఇలా అబద్ధం చెప్పక తప్పదు. హాయ్. హాయ్. ఎప్పుడు వర్క్ గురించేనా? వచ్చింది వర్క్ చేయడానికేగా. ఇంత సిన్సియర్గా ఉంటావు కాబట్టే శృతికీర్తన్ గారికి నువ్వంటే ప్రత్యేకమైన అభిమానం. అది ఆయన మంచితనం. అదేంటో ఈ ఆఫీసులో నీకన్నా ముందు నేను వర్క్ చేస్తున్నాను. ఆయన నీతో ఉన్నంత క్లోజ్గా ఇంకెవరితోనూ ఉండటం నేను చూడలేదు. అది చనువు అనుకుంటే ఎలా? పిఏని కాబట్టి నాతో కొంచెం ఎక్కువగా మాట్లాడి ఉండొచ్చు అంతే. అలా అని నువ్వు అనుకున్నా స్టాఫ్ అనుకోవటం లేదు. మరేమనుకుంటున్నారు? వాళ్ళు అనుకునేది నిజమనిపిస్తోంది. సార్ని నిన్ను చూస్తుంటే చూడముచ్చటగా ఉంది. ఆయన నీతో మాత్రమే అంత చనువుగా ఉంటున్నారంటే అదేంటనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా. పరిమళ, వెళ్ళి పని చూసుకో. ఇది నేనన్నది కాదు శ్వేత, మన స్టాఫ్ అందరి ఫీలింగ్. అలాంటి వ్యక్తి అభిమానం దొరకడం అంటే మాట్లా. ఎంత కోటీశ్వరుడో అంత మంచివాడు. పైగా లేడీస్ అంటే చాలా గౌరవిస్తాడు. అలాంటి వ్యక్తి లైఫ్ పార్ట్నర్ కావాలని ఏ అమ్మాయి కోరుకోదు? ఆయన ఎండి, మనం స్టాఫ్. ఆయన గురించి ఇలా మాట్లాడుకోవడం పద్ధతి కాదు. తప్పుగా ఏం మాట్లాడలేదు శ్వేత. నువ్వే ఒకసారి ఆలోచించుడు. ఆయన మాటల్లో చేష్టల్లో నీ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తుంది. అంత గొప్ప వ్యక్తి నిన్ను ఇష్టపడుతున్నాడంటే నీ జీవితమే మారిపోతుంది. షట్ అప్! ఇలా చీప్గా మాట్లాడుకు. ఇలాగే అంటారు. ఏదో ఒకరోజు సడన్ గా వచ్చి వెడ్డింగ్ కార్డ్ చేతిలో పెడతారు. మాకు తెలీదా? అంత బయట కనిపించకపోయినా నీ మనసులో ఏ ఫీలింగ్ లేకుండానే నువ్వంత చనువుగా ఉంటావా? పరిమళ, బిహేవ్ యువర్ సెల్ఫ్. శృతికీర్తన్ గారి గురించి ఇంకోసారి ఇలా మాట్లాడవంటే బాగుండదు. ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను శ్వేత? చూడ చక్కని జంట. ఎవరికైనా అలాంటి అభిప్రాయమే కలుగుతుంది. అయినా సార్ లాంటి వ్యక్తి లైఫ్ పార్ట్నర్ గా రావాలంటే అదృష్టం ఉండాలి. ఆ అవకాశం నీకు ఎక్కువగా ఉంది, ఉపయోగించుకో అంటున్నానంతే. ఎలా కనిపిస్తుందని నీకు? ఇంకోసారి ఇలాంటి విషయాలు మాట్లాడితే సార్కి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మైండ్ ఇట్. మేడం, సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. మేడం, ఏంటి సీరియస్ గా ఉన్నారు? పార్క్ వెళ్దామా? హాయిగా కూర్చుని మాట్లాడుకుందాం. అయ్యో బాబాయ్, మీకు ఓకే అయితే నాకు ఓకే. Shut up! Get out! Idiot. Nonsense. ఏమంటోంది? అంత తొందరగా లొంగే ఘటం కాదు. ఆ విషయం నాకు తెలుసు. అలాగని వదిలేస్తామా? అది నాకు కావాలి. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, కానీ ఫలితం మాత్రం కనిపించలేదు. ఈ మాట చెప్పడం కాదు, ఎలాగైనా నువ్వు చేసి తీరాలి. ఇందులో నా స్వార్థం ఎంతుందో నీ స్వార్థము అంతే ఉంది. ప్రయత్నించు, ఫలితం మాత్రం రావాలి. టైం వేస్ట్ తప్ప ప్రయోజనం ఉండదు. తను చాలా స్ట్రాంగ్గా ఉంది. పైగా నేనేం మాట్లాడినా అది మిమ్మల్ని అవమానించినట్లుగానే ఫీల్ అవుతోంది. మీకే కంప్లైంట్ చేస్తానంటోంది. నా మీద నమ్మకం ఉంది కాబట్టే నీ పని సులభం అవుతుంది. ప్రయత్నించు. ట్రై చేస్తాను. వీళ్ళని నమ్ముకోవటం కన్నా నా దారిలో నేను ట్రై చేసుకుంటేనే బెటర్. నా దారిలోని వెళ్ళి శ్వేతను దక్కించుకుంటాను. రాహుల్ని లైట్గా కదిలించి వదిలాం.
అలాగే వదిలేస్తే మనవాడు మళ్ళీ దూరమయ్యే ప్రమాదం ఉంది. ఒక చిన్న టచ్ ఇద్దాం. హలో, హాయ్ రాహుల్, చెప్పు ప్రియా. నీతో మాట్లాడాలి. డబ్బులు ఏమైనా కావాలా? డబ్బు కోసం తప్ప ఇంకే విషయం ఉండదా ఫోన్ చేయడానికి? ఇంకేముంది, వస్తే చెప్తాను. ఫోన్లో చెప్పొచ్చు కదా. ఫోన్లో చెప్పేదైతే చెప్పేదానిగా. ప్లీజ్ ఒకసారి రా. సరే, ఎక్కడున్నావు? నీకోసం రోడ్ నెంబర్ 10లో వెయిట్ చేస్తుంటాను. ఓకే, సరే వస్తున్నాను. హాయ్ రాహుల్. ఏంటి రమ్మన్నావు? ఏంటో రాహుల్, నిన్ను చూడాలని పదే పదే అనిపిస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది. అందుకే ఫోన్ చేశాను. నువ్వు అలా మాట్లాడితే నేను రాను. తప్పే ఉంది రాహుల్, నేను నిజంగానే నిన్నెంతో ప్రేమించాను. కాకపోతే అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక అడ్డదారులు తొక్కాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు? నేను చేసిన తప్పులు మర్చిపోయేంత చిన్నవేం కాదుగా. తప్పని తెలుసుకున్నావుగా. పడిన కష్టాలు తెలుసుకునేలా చేసే ఒంటరిదానని తెలిసాక పక్క వాళ్ళ మనస్తత్వాలు బయటపడ్డాయి. వాళ్ళ చూపుల నుంచి మాటల నుంచి తప్పించుకోవడానికి ఎన్ని బాధలు పడ్డానో నాకు తెలుసు. ఒంటరితనం ఇంత భయంకరంగా ఉంటుందని ఇంతకాలం నాకు తెలియలేదు. నిన్ను కలిసాకే మళ్ళీ నాకు ధైర్యం వచ్చింది. ఒంటరిదాన్ని బాధపడే కంటే ఎవరన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. నచ్చిన వాళ్ళు ఒప్పుకుంటే అంతకంటే కావాల్సిందేముంది? ఒంటరితనం బాధేంటో నాకు తెలుసు రాహుల్. నువ్వు శ్వేత విడిపోయారట కదా. మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తున్నావు అని తెలిసింది. మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళని చేసుకోవడం మంచిదంటారు. నేను ఒంటరిదాన్ని, నువ్వు ఒంటరితనంతో బాధపడుతున్నా. నువ్వు కోరుకుంటే నా కొత్త తోడు నేనెందుకు కాకూడదు రాహుల్? ఇందుకే రమ్మన్నావా? హాస్పిటల్లో తప్పులేదుగా. శ్వేతను విడదీసి నీకు దగ్గర అవ్వాలనుకున్నాను, అది తప్పే. కానీ ఇప్పుడు ఆ శ్వేతే లేదుగా. ఈ టాపిక్ ఇంతటితో వదిలేస్తావా? ఏదో నీ పరిస్థితి విని జాలిపడి నీతో మాట్లాడదామని వచ్చాను, కానీ ఇలాంటి ఆలోచన నీ మైండ్లో ఉందని తెలిస్తే దగ్గర కూడా రానిచ్చాను కాదు. నేను ఈ ఆలోచనతో నీ దగ్గర కొత్తగా రాలేదు, ముందు నుంచి నా మనసులో ఉన్నదే. నువ్వంటే నాకు చాలా ఇష్టం రాహుల్. ఇన్ని రోజుల తర్వాత నిన్ను కలిశాక మళ్ళీ నాకు ఒక దారి దొరికింది అనిపించింది. నీ గురించి తెలిసాక నా ప్రేమకి ఏ అడ్డంకు ఉండదు అనిపించింది. అందుకే అడుగుతున్నాను, నన్ను నీ దాని చేసుకో రాహుల్. ఒకసారి నా భార్యని నమ్మి మోసపోయాను, నిన్ను నమ్మి కూడా మోసపోయాను. ఇంకా మోసపోవడానికి నేను సిద్ధంగా లేను. నేనేం చేస్తున్నా నీ మీద ప్రేమతోనే చేశాను. ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చింది కూడా అందుకే. ప్రియా, నీ మాటలతో నీ టైం వేస్ట్ చేసుకుని నా టైం వేస్ట్ చేయకు. నువ్వు లేకుండా నేను బతకలేను రాహుల్. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. ఐ లవ్ యూ రాహుల్, ఐ లవ్ యూ. సిగ్గులేదు? నీ దగ్గర సిగ్గెందుకు రాహుల్? నువ్వు కొట్టినా తిట్టినా నేను ఇలా ప్రేమిస్తూనే ఉంటాను. స్టిల్ ఐ లవ్ యూ రాహుల్. ప్రతి పనికి ఒక పెట్టుబడి ఉంటుంది రాహుల్. నిన్ను నా సొంతం చేసుకోవడానికి నేను తిన్న ఈ చెంపదెబ్బే నా పెట్టుబడి. కార్తీక్ ఉండగా వెళ్తే ఖచ్చితంగా పూజతో మాట్లాడినివ్వడు.
కార్తిక్ని ఎలాగైనా బయటికి పంపించి పూజతో మాట్లాడాలి. డ్రైవర్, మీ ఫోన్ ఇవ్వండి. ఇదిగోండి మేడం. హలో. హలో, కార్తిక్ గారండి? అవునండి. నేను హర్ష హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. పూజ గారికి సంబంధించిన హాస్పిటల్ బిల్స్ టాలీ కావడం లేదు. ఒకసారి హాస్పిటల్కి రాగలరా? ఓకేనండి, ఇప్పుడే వస్తాను. పూజ, నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాను. పాప జాగ్రత్త. ఓకే. డ్రైవర్, కార్ పోనీ.